శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం అండి. సాయంత్రం అంటే సంధ్య వేళలో అంటే మంగళవారం సాయంత్రం సంధ్య వేళలో దీపారాధన అయితే చేసుకున్నానండి. చక్కగా స్నానం చేసుకున్న తర్వాత అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను. పూజ చేసుకున్న తర్వాత లలిత సహస్రనామం ఖడ్గమాల చదువుకున్నానండి. చదివేసుకున్న తర్వాత అమ్మవారికి మనస్తృప్తిగా అయితే ధూపం అయితే ఇచ్చాను. అలాగే ఇంట్లో ఒక చిన్న పరిహారం చేసుకున్నానండి. మన కొత్తింటికి వచ్చిన తర్వాత ఒక్క పరిహారం కూడా నేను చేసుకోలేదండి. రెంట్స్ హౌస్లో ఉండేటప్పుడు చాలా పరిహారాలు చేశాను. మన ఇంటికి వచ్చి 2 వీక్స్ అయిపోయింది కానీ పరిహారం చేయలేదు. ఈరోజు అయితే ఒక పరిహారం చేసుకున్నానండి. అదేంటనేది మీతో షేర్ చేసుకుంటాను. ఈ పరిహారం చేయడం వల్ల మంగళవారము, శుక్రవారము, అలాగే శనివారము, అమావాస్య, పౌర్ణమి రోజు తప్పకుండా ఈ పరిహారం చేయండి. ఇంట్లో చికాకులున్నా చిన్న గొడవలు ఉన్నా సరే పోతాయి అనమాట. పాజిటివ్గా ఉంటుంది, అంటే నెగిటివ్ అనేది పోతుందనమాట. ప్రతినిత్యం నిత్య దీపారాధన పెట్టుకుంటే ఆ ఇంట్లో ఎప్పుడు కూడా మనకి ధనవృద్ధి ఉంటుంది. అలాగే సమస్యలు అంటూ ఉండవన్నమాట. ప్రతినిత్యము సాయంత్రం దీపారాధన, మార్నింగ్ దీపారాధన చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఈ పరిహారం ఏంటంటే మనము ఒక లవంగీలు ఒక 3 తీసుకోవాలండి. ఆ తర్వాత యాలకులు ఒక 3 తీసుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ ఆకు, అశ్వగంధ పౌడర్ అనేది ఉంటుందండి. అది కంపల్సరిగా ఈ పరిహారంలో వెయ్యాలి. అశ్వగంధ పౌడర్ అనేది మనకు హోమంలో గట వాడుతూ ఉంటారనమాట. ఆ పౌడర్ అనేది మన ఇంట్లో అంటే వేస్తే పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ కలిపి పచ్చకర్పూరం ఇవన్నీ కలిపి చక్కగా మనము అంటే కొంచెం అగ్గిపెట్టితో ఆ పచ్చకర్పూరంకి వెలిగిస్తే అది బాగా కాలుతాయి అనమాట. అవి కాలి దాని నుంచి స్మోక్ వస్తుందనమాట. ఆ పొగ అనేది మన ఇంటికి ప్రవేశిస్తే చాలా మంచిదండి. దాంతోపాటు ఒక ధూప్ టిక్స్ దానిపైన నేను పెట్టేశాను. అంటే ఆ ధూపము ఈ ధూపము మొత్తం కలిపి మన ఇంట్లో పాజిటివ్గా అంటే ఏ మూల దాక్కున్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుందని నేను ఈ పరిహారం అయితే చేసుకున్నానండి. చాలా మంచి పరిహారం అండి. చక్కగా మీరు సింహద్వారం నుంచి తులసి కోట నుండి ప్రారంభించి సింహద్వారం వరకు చక్కగా వేసుకోండి. అలాగే గదికి వెళ్ళండి. బాత్రూమ్తో సహా మీరు మొత్తం ధూపం అయితే ఇవ్వాలండి. ఇది ప్రత్యేకంగా సాయంత్రం ఇచ్చుకోవాలండి. ప్రదోష వేళలో ఇవ్వాలి. మీకు వీలుంటే ఎర్లీ మార్నింగ్ అంటే సూర్యోదయానికి ముందు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చండి. చాలా పాజిటివ్గా ఉంటుందండి, ఓకేనా. ఈ విధంగా అయితే మంగళవారం మన ఇంట్లో మొదటి పరిహారం అయితే చేసుకున్నానండి. చాలా తృప్తిగా హ్యాపీగా అయితే పూజ చేసుకున్నానండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొంతమంది సిస్టర్స్ అయితే నాకు అడుగుతున్నారు, అక్క తులసికోట కనిపించట్లేదు అక్క, తులసికోట దగ్గర దీపారాధన పెడుతున్నారని అడుగుతున్నారు. దీపారాధన పెట్టట్లేదండి 2 డేస్ నుంచి. గాలి విపరీతంగా వస్తుంది. ధూప్ టిక్సే వెలిగిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేజన